సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. ఏపీలో జతకట్టిన ఎన్డీఏ కూటమి అనుకున్న లక్ష్యం సాధిస్తుందా? అసలు బీజేపీ మనస్ఫూర్తిగానే కూటమిలో చేరిందా? బీజేపీ లక్ష్యం ఏమిటి? తనకు నర్సాపురం సీటు రాకపోవడానికే కారణం జగనే అన్న రఘురామకృష్ణరాజు ఆరోపణలు నిజమేనా? బీజేపీపై జగన్ ప్రభావం లేకపోతే ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాకుండా ఎవరు అనుకోని శ్రీనివాస వర్మ హఠాత్తుగా ఎలా తెరపైకి వచ్చారు? లోకేష్ను ఒకే రోజు పోలీసులు 4 సార్లు ఎలా ఆపి తనిఖీలు చేస్తారు? టీడీపీ జనసేనపై ఒంటి కాలితో లేస్తున్న జగన్ అండ్ కో కూటమిలో ఉన్న బీజేపీని పల్లెత్తు మాట ఎందుకు అనడం లేదు? జిల్లా ఎస్పీలు, ఐపీఎస్, ఐఏఎస్ ప్రముఖులపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులపై రియాక్షన్ ఏమిటి? ఇంతకు కూటమి ఎవరిపై యుద్ధం చేస్తోంది? ఏపీ ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఏమిటి? ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సీరియస్ డిస్కషన్. టీడీపీ జనసేనతో ఎన్డీఏ కూటమితో రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ టాక్ నడిచింది. కూటమిలో బీజేపీ యాడ్ అయింది. జగన్ అధికారుల ఆటలు సాగవు, ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష పాత్ర వహించే జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు బీజేపీ భయానికి నిజాయితీగా పనిచేస్తారు. మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది కనుక డీజీపీ, ఇంటెలిజెన్స్, సిఎస్, ఇతర ఉన్నతాధికారులను గత ఎన్నికల్లో మాదిరిగా ఎన్నికల విధుల నుంచి తప్పిస్తారు. ఇలా రకరకాలుగా ఏవేవో జరిగాయి. అయితే ప్రధాని మోదీ చిలుకలూరిపేటలో జరిగిన కూటమి తొలి సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఎస్పీలపై ఇచ్చిన ఫిర్యాదుకు వాయువేగంతో స్పందించని ఈసీ తీరు బీజేపీ వైఖరిపై అనుమానం రేపేందుకు కారణమైంది. మోదీ సభలో ట్రాఫిక్ వైఫల్యం పైన ఇప్పటికీ ఈసీ కొరడా జులిపించని దాఖలాలు లేవు. చివరకు బీజేపీ ఏపీ నేతలు సైతం ఈసీ వైఖరిపై పెదవి విరచడం విశేషం. ఎందుకంటే ఈసీని కలిసి ఫిర్యాదులు చేస్తున్న వారిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే బెంగాల్లో డీజీపీని మార్చిన ఈసీ ఏపీలో మాత్రం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న అధికారిపై కూటమి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది. తాజాగా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ వాహనాన్ని ఒకే రోజు 4 సార్లు ఆపి తనిఖీ చేశారు. తనిఖీలు చేయడం సహజమైనప్పటికీ ఒకే నేత కారును ఒకే రోజు 4 సార్లు తనిఖీ చేయడంతో పోలీసులు ఇంకా వైసీపీ ప్రభావంతోనే పనిచేస్తున్నారని, ఈసీ మౌనమే దీనికి ప్రధాన కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంత్రుల వాహనాలను ఆపని పోలీసులు లోకేష్ను లక్ష్యంగా చేసుకోవడంపై అనుమానాలు కామనేగా. రాష్ట్రంలో జగన్పై వ్యక్తిగతంగా, సంస్థాగతంగా తొలుత యుద్ధం ప్రకటించి కూటమి కోసం కృషి చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కాదని ఎవరికీ పెద్దగా తెలియని శ్రీనివాస వర్మకు టికెట్ ఇవ్వడంపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాను జగన్ చేతిలో పరాజయం పాలయ్యానని అంగీకరించిన రాజుకు రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వెలువెత్తుతోంది. నిజానికి ఎంపీ రాజు చాలా కాలం నుంచి తనకు నర్సాపురం టికెట్ రాకుండా జగన్ అడ్డుపడుతున్నా తాను కూటమి అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని సవాల్ చేశారు. జగన్కు దమ్ముంటే తనకు టికెట్ రాకుండా ఆపమని కూడా సవాల్ చేశారు. అయితే జగన్ అనుకున్నట్లే జరిగింది. ఇక్కడ రాజు సవాల్ను జగన్ సీరియస్గానే తీసుకున్నారు. బీజేపీలోని తన షాడోలతో ఆయనకు టికెట్ రాకుండా చేయడంలో విజయం సాధించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అయితే బీజేపీ సభ్యుడు కాని రాజుకు అసలు బీజేపీ సీటు ఇస్తారా? ఈ విషయంలో ఆయనకు బీజేపీ చేసిన అన్యాయం ఏమిటన్న ప్రశ్నలు వైసీపీ సోషల్ మీడియా సైన్యం ప్రచారంలోకి తీసుకొస్తోంది. టెక్నికల్గా అది నిజమే, కానీ ఒప్పందంలో భాగంగా రాజుకు బీజేపీ సీటు ఇవ్వాలని టీడీపీ, జనసేన ఉమ్మడిగా బీజేపీ నాయకత్వానికి అంతర్గతంగా సూచించాయి. అందుకే నర్సాపురం సీటును బీజేపీకి కేటాయించింది. రాజు కోసమే ఆ సీటును 2 పార్టీలు బీజేపీకి కేటాయించాయి. అయితే వాటి అంచనాలు తారుమారు చేస్తూ రాజుకు బదులు శ్రీనివాస్ వర్మకు కేటాయించడంతో టీడీపీ, జనసేన షాక్ గురయ్యాయి. ఎవరికి సీట్ ఇవ్వాలన్నది బీజేపీ నిర్ణయం కాబట్టి మిగిలిన 2 పార్టీలు మౌనంగా ఉన్నాయి. దీంతో బీజేపీ జగన్ బంధం బట్టబయలైందన్న టాక్ బయట వినిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.